హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ డిజైన్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మెంతి కలర్ అంటారు కదా, మెంతి కలర్ వచ్చింది. పాచి గ్రీన్ బార్డర్ వచ్చేసి వాటర్ గోల్డ్ టైప్లో వచ్చింది. నా దగ్గర అయితే వాటర్ గోల్డ్ ప్రస్తుతానికి అవైలబుల్ లేదు, కానీ కస్టమర్ని అడిగాను అన్నమాట. కొంచెం లైట్ గోల్డ్ ఉంటుంది కదా, ఆ లైట్ గోల్డ్ యూజ్ చేయమన్నారు. మీకు అనిపిస్తుందా? ఎలా ఉంది డిజైన్? చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. త్రిబుల్ కంపెనీ 3 months అవుతుంది. మీకేమన్నా మిషన్ గురించి డౌట్స్ ఉంటే కొంచెం నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మిషన్ అయితే బాగా వర్క్ చేస్తుంది. వాళ్ళు కూడా మనకి సర్వీసింగ్ బాగానే ఇచ్చారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయిలేండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. ఇది ఉంది కదా, అది నీడిల్ ఇలాగే ఉండిపోతుండే అనమాట. నీడిల్ చేంజ్ అయినా కానీ ఇలానే ఉంటుండే, పైకి పోకుండా ఇలా నిలబడిపోతుండే. వాళ్ళకి ఫోన్లో మాట్లాడి వాట్సాప్ చేసాము. ఇక్కడ 100 ఉంటుంది కదా, 100 మీద క్లిక్ చేయండి మేడం, వెళ్తుందని చెప్పారు. మేము 100 మీద క్లిక్ చేసాము, వెళ్ళిపోయింది అది. తర్వాత చిన్న చిన్నగా ఉండే ప్రాబ్లమ్స్ ఉండనమాట. ఇది ఉంది కదా, వీళ్ళు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చెప్పారు వాళ్ళు మాకు, ఇక్కడ నెంబరు ఉండాలి, 0 ఉందంటే అది కలర్ చేంజ్ కాదని చెప్పారు. మేము అది తిప్పుతుంటే ఏంటంటే చాలా గట్టిగా ఉందన్నమాట. అసలు తిప్పడానికి కూడా వీలు లేనంత గట్టిగా స్ట్రక్ అయిపోయింది అది. మేము వాళ్ళేం చెప్పారు, అది తిప్పంటే సెట్ అవుతుంది అని. ఎంత తిప్పినా కూడా రావట్లేదు అనమాట. అందుకు మాకు భయం వేసింది, ఇదేంటి ఇలా అయిపోయింది అని. వాళ్ళు చెప్పారు ఫోన్ చేశాక, మేడం మీదే కాదు ఎవరిదైనా అంతే, స్టార్టింగ్లో కొత్త మిషన్ కదా, మీరు వాడుకుంటూ ఉండండి, అదే వర్క్ అవుతుంది అన్నారు. చాలా టైట్ ఉంది, చాలా బలంగా ఉపయోగించి గట్టిగా క్లాత్ పట్టుకొని మరీ తిప్పానమాట. తర్వాత మూవ్ అయ్యింది. చాలా ఒక 1 month తర్వాత మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట. లేదంటే నాకు 7 needle వరకే వర్క్ చేసేది. 9, 8, 10, 12 అస్సలు వాడేదాన్ని కాదు. 1 month ఈ ఫస్ట్ నీడిల్స్తోనే వాడాను. తర్వాత డిజైన్ దగ్గరికి చేయడం వల్ల 90 కన్నా తక్కువ నీడిల్స్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది నాకు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు చూసుకోండి మేడం, ముడి కుట్టు అట్లా ఉండే వాటికి అంత దగ్గరికి పెట్టద్దండి డిజైన్, వాళ్ళకి చెప్పండి 100 పెట్టండి. లేదు ఇట్లా పెద్ద పెద్దగానే ఉంటుంది కదా, ఫీల్డింగ్ వర్క్ ఉన్నప్పుడు ఏమో పెట్టుకోవచ్చు, మీరు 80 అయినా దాటినా ఏం కాదు చిన్నగా అని చెప్పారు. ముడి కుట్టు అట్లా ఉండేదాన్ని బట్టి వాళ్ళ డిజైన్ చెప్పగానే వాళ్ళ సైజుని బట్టి మనం డిసైడ్ కావాలన్నమాట. ఊరినే తీసుకోవడం కాదు, చిన్నగా చేయొచ్చు కానీ అనుకోవచ్చు. అన్ని డిజైన్లు చిన్నగా చేయడానికి కుదరదండి. ఈ నీడిల్స్ బాగా బ్రేక్ అయ్యాయి. నేనైతే బాగా టెన్షన్ పడ్డాను, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అని. నాదే ఏమన్నా మిస్టేకా, మిషన్ మిస్టేకా, అక్కడ అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు సర్వీసింగ్ చేస్తారా లేదా అని భయపడ్డాను. కానీ అది చిన్న చిన్న మిస్టేకే, ఏం కాదని చెప్పారు. మేము తగ్గించుకోకుండా మళ్ళీ యూస్ చేయడం వల్ల వేరే బ్లౌజ్ మీద బాగా వర్క్ వచ్చింది. అప్పుడు మిషన్ ఏం ప్రాబ్లం లేదు, డిజైనే అని మాకు అర్థమైందనమాట. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరన్నా తీసుకుంటే నాలాగా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చిన్న కామెంట్స్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సింపులే కానీ బాగా టెన్షన్ పడతాం, ఎందుకంటే కొత్త ఇంట్లో అరుస్తారు, కోపగించుకుంటారు కదా, మీకు తెలియకున్నప్పుడు ఎందుకు తెచ్చుకున్నారా అని. చిన్న చిన్న మిస్టేక్సే, బట్ బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే అంత నేర్చుకున్నాను. ఫ్రేమ్ కూడా అప్పుడు సెట్ చేసేకి రాలేదు, బాగా తగులుతుండే, ఎర్రలు పడుతుండే. ఇప్పుడు బాగానే అలవాటు అయ్యింది. మీరు కూడా నాలాగా ఎవరైనా టెన్షన్ పడుతుంటే టెన్షన్ పడద్దండి ఫ్రెండ్స్, అదే అలవాటు అయిపోతుంది. మిషన్ ఏం ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది, బాగానే జరుగుతుంది. చూడండి, ఎవరైనా తెచ్చుకోవాలని అనుకుంటే లేడీస్ ఫీల్డ్ ఏదైనా టైలరింగ్, బ్యూటీ పార్లర్ ఏదైనా ఉంటే తెచ్చుకోవచ్చు. నాకైతే టైలరింగ్ ఉంది, నేను లోన్ ద్వారా తెచ్చుకున్న, ఈఎంఐ పెట్టి. నేను టైలరింగ్ చేసిన డబ్బులతో అయినా కట్టగలను అనే హోప్తో తెచ్చుకున్నాను. మా హస్బెండ్ హెల్ప్ చేశారు కట్టడానికి, లోన్ కట్టడానికి హెల్ప్ చేస్తున్నారు. మంత్లీ మేము ఈఎంఐ కడుతున్నాం అనమాట. మిషన్ అయితే బాగానే ఉంది, ఎవరైనా తీసుకోవాలనుకుంటే 3R నేనైతే రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు బాగానే ఉంది నాకైతే బ్రాండ్. చూడండి డిజైన్ ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా, ఏం ప్రాబ్లం ఏం లేదు. నా సెల్ కెమెరా అంతగా సరిగ్గా లేదు, అయినా కూడా మీరు కొంచెం అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు. డిజైన్ అయితే బాగా అనిపిస్తుంది, ఏం ప్రాబ్లం లేదనమాట, బాగుంది.